హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా లక్కీ గురించి క్రీమీ చీజీ చికెన్ చేయబోతున్నానండి. దాని ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి. ఫస్ట్లీ నేను చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నాను, 1 టీ స్పూన్ జీరా పౌడర్ తీసుకున్నానండి, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, సాల్ట్, చీజ్ అండి. ఇది చెద్దర్ చీజు, దీనిలోని ఏ చీజ్ అయినా మీరు తీసుకోవచ్చు. 3 టేబుల్ స్పూన్ మైదా, 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అండ్ ఫ్రెష్ క్రీమ్ అండి. అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. దీంతో మంచి టేస్ట్ వస్తుంది, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ చూస్తాం కదా. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అంతాను చికెన్లోని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. దాంతో కొంచెం మనం బేకింగ్ సోడా యాడ్ చేయాలండి. బేకింగ్ సోడా వేస్తే దాంతో మంచి క్రంచ్ వస్తుంది. యాక్చువల్లీ చికెన్ని నేను ముందుకుంటే 1 గంట ముందు కొంచెం సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి మ్యారినేట్ చేసి ఉంచానండి. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని దానిలోని ఆయిల్ బాగా హీట్ చేసుకుందాం. హీట్ చేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లోని ఆయిల్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకుందాం. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఏంటి వీటిని 1 by 1 అన్నీను కడాయిలోని యాడ్ చేస్తామండి. కడాయిలోని అంతా వేసిన తర్వాత దీన్ని కొంచెమైనా డిస్టర్బ్ చేయకుండా అలానే వదిలేయాలి. దాంతో ఏదైతే దానిపైన కోటింగ్ మనం వేసామో కార్న్ఫ్లోర్ మైదాది, అది మంచిగా పడుతుందన్నమాట. వేసేసి 1 మినిట్ అయ్యాక అప్పుడు మనం దాన్ని కొంచెం రివర్స్కి వేసుకోవాలి. కొంచెం మంచిగా ఫ్రై అయినప్పుడు మంచి గోల్డెన్ కలర్ అయిపోయిన తర్వాత దాన్ని మనం ప్లేట్లోకి తీసుకోవచ్చండి. చూడండి, ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అయింది. ఇంకొంచెం రెడ్ అయిన వరకు వదిలేద్దాం. మన చికెన్ ఇప్పుడు ఆల్మోస్ట్ బ్రౌన్ అయిపోయిందండి. దాన్ని నేను తీసిస్తున్నాను ఒక ప్లేట్లోకి. ఇలాగే మనం మొత్తం ఎంత చికెన్ తీసుకున్నామో అంతా కూడా ఇలా ఫ్రై చేసుకొని దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. చూడండి, చాలా క్రంచీగా, చాలా క్రిస్పీగా ఉన్నది ఈ చికెన్. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోని 2 టేబుల్ స్పూన్ మనం గీ తీసుకుందాం. నా దగ్గర బటర్ లేదు కాబట్టి నేను గీ యూస్ చేశానండి. మీరు బటర్ కూడా యూస్ చేయవచ్చు. ఆ తర్వాత దానిలోని గార్లిక్ తీసుకుందాం. గార్లిక్ని నేను స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నాను. దీనికి రెడ్ అవ్వకూడదండి, ఇది ఇలానే ఉంటే బాగుంటుంది. ఎక్కువ రెడ్ అయితే మళ్ళీ ఫ్లేవర్ చేంజ్ అవుతుంది, గార్లిక్ ఫ్లేవర్ రాదు. అందుకనేసి నేను గార్లిక్ వేసిన తర్వాత 1 మినిట్లోనే మళ్ళీ దానికి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఏంటంటే కొంచెం టేస్ట్ చాలా బాగా వస్తుంది అన్నమాట. కొంచెం ఫ్లేకీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత మిల్క్ అండి. మిల్క్ నా దగ్గర కాగపెట్టుకునే మిల్క్ లేకుండాలి. అయితే నేను ఒక ప్యాకెట్ మిల్క్ వేసేసాను. అయితే ఒకటి మీరు నాలెడ్జ్లో పెట్టుకోవాలి ఏంటంటే దాన్ని కొంచెం కలుపుతూ ఉండాలి మీగడ కట్టకుండా. ఆ తర్వాత కొంచెం బాగా కాగిపోయిన తర్వాత మీరు షుగర్ ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ దానిలోనే యాడ్ చేయండి. ఎందుకంటే చీజీ క్రీమీ అన్నాను కదండి, ఇది కొంచెం స్వీట్గా ఉంటే కొంచెం దాని టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే చాలామందికి ఎక్కువ స్వీట్ నచ్చుతుంది, కొంతమంది తక్కువ తింటారు. అయితే పిల్లలు ఎలా నచ్చుకుంటారో అలా మీరు యూస్ చేసుకోవచ్చండి. షుగర్ మెల్ట్ అయిన తర్వాత మనం దానిలోని కొంచెం క్రీమ్ యాడ్ చేసుకుందాం. క్రీమ్ మీరు ఎంత వేసుకోవాలనుకుంటే అంత వేయండి. క్రీమ్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. అయితే నేనైతే ఈ 200 ml మొత్తం క్రీమ్ని నేను దానిలోని యాడ్ చేశానండి. ఈ క్రీము మీరు ఏ రీటైల్ షాప్లోనైనా మీరు అక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇప్పుడు చీజ్ అండి, చీజ్ కూడా యాడ్ చేసేస్తాం. చీజ్ బాగా మెల్ట్ అయిన వరకు మంచిగా దాన్ని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనది రెడీ అయిపోయిందండి. మన క్రీమీ చీజీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం
దానిలోని మనం ఏదైతే చికెన్ మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నామో ఇప్పుడు ఆ చికెన్ని దీనిలో యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు మరి కుక్ చేసిన అవసరం లేదండి, గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది కింద మీద కొంచెం కలుపుతూ ఉంటే అది మొత్తానికి అది అబ్జర్వ్ చేసేస్తుంది. ఆ లిక్విడ్ ఫామ్ ఏదైతే ఉందో అది సాలిడ్గా చేంజ్ అయిపోతుందండి. మీరు దాన్ని కొంచెం అలాగా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత మీకు ఇష్టం ఉంటే దానిపైనుంచి కొంచెం చీజ్ ఇంకొంచెం చీజీగా చేయాలనుకుంటే దానిపైన ఇంకొంచెం చీజ్ వేసుకోవచ్చు. ఇదిగోండి, ఆల్మోస్ట్ మన క్రీమీ చీజీ చికెన్